అవకాశం ఉంది. అటు ఇన్ఫోసిస్, ఇటు విప్రో లాంటి సంస్థలు కూడా తమ ఆఫీసులను విస్తరిస్తున్నాయి. అమెజాన్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ తమ కార్యాలయాల విస్తరణ కోసం మరి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అని 4 రోజుల టూర్ ఏదైతే దావోస్లో జరిగినటువంటి టూర్లో మరి అటు పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఇవన్నీ ఉత్తుత్తివే అని అంటూ అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎదురుదాడి చేస్తుంది. గత 10 ఏళ్లలో మీరు చేసుకున్న ఒప్పందాలు ఎన్ని గ్రౌండ్ అయినాయో చెప్పాలని అధికార పార్టీ సవాలు విసురుతుంటే, గత ఏడాది చేసుకున్న ఒప్పందాలు ఎన్ని లాంచ్ అయినాయి, మీరు కూడా వైట్ పేపర్ విడుదల చేయాలని అటు బీఆర్ఎస్ కూడా సవాలు విసురుతుంది. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు చూద్దాం. తెలంగాణ రైజింగ్ 2050 అనే విజన్ ఇవాళ ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. దావోస్ ఎంఓయూల చుట్టూ ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు టీం దావోస్ వెళ్లక ముందు ఒకలా విమర్శలు, వెళ్లక మరోలా విమర్శలు చేశారు. గ్రామ సభలు పెట్టుకుని సీఎం విదేశాలకు వెళ్లటమేంటని హరీష్ రావు, అసలు ఒప్పందాలు ఇలాగేనా చేసుకోవటం, దావోస్ దాకా వెళ్లటం అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. తీరా 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులకు కంపెనీలు అంగీకరించగానే స్టోరీ మార్చేశారు. అసలు అందులో గ్రౌండింగ్ అయ్యేవన్నీ, పేపర్లకే పరిమితమయ్యేవెన్నంటూ కొత్త కథ మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతోంది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2050 థీమ్ ను దావోస్ లో ఆవిష్కరించారు. చాలా మంది పారిశ్రామికవేత్తలకు తెలంగాణ మీన్స్ బిజినెస్ గ్యాలరీ చాలా ఆకట్టుకుంది. ఇందులో ఫోర్త్ సిటీ, స్కిల్వర్డ్ సిటీ, మెట్రో విస్తరణ, ఓఆర్ఆర్ నిర్మాణం ఇవే చాలా వరకు ఆకర్షించాయి. హైదరాబాద్ భవిష్యత్ ప్రాజెక్టులపై కంపెనీలు చాలా ఆసక్తి చూపి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి బృందం చాలానే శ్రమించింది. ఫ్యూచర్ విజన్ తోనే ఇది సాధ్యమయ్యింది. పెట్టుబడి పెట్టిన కంపెనీ లోకలా, ఫారినా ముఖ్యం కాదు, అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకొచ్చిందా లేదా అన్నదే పాయింట్. అందులోనూ దావోస్ వేదికగా డీల్స్ కుదిరితే తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరుగుతుందని విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు హస్తం నేతలు. సీఎం దూరదృష్టి వల్లే పెట్టుబడులొచ్చాయన్న మాట వినిపిస్తున్నారు. అద్భుతంగా డీల్స్ కుదిరితే కడుపు మంట ఎందుకన్నది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో హడావిడి చేసి 25,750 కోట్లు మాత్రమే పెట్టుబడులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కేటీఆర్ ఇప్పుడేం జవాబిస్తారన్నారు. లోకల్ కంపెనీలతో డీల్స్ అని చెప్పటం చౌకబారు విమర్శలంటూ ఫైర్ అయ్యారు. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మరోవైపు హైదరాబాద్ ఆధారిత కంపెనీలను దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకోవటమేంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో చాయ్ తాగుతూ పూర్తి చేయాల్సిన ఒప్పందాలను స్విట్జర్లాండ్ లో హాట్ చాక్లెట్ తో పూర్తి చేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో ఉన్న వారితో దావోస్ లో అగ్రిమెంటా, ఏమీ అర్థం కావటం లేదన్నారు. అంతేకాదు తెలంగాణలో వ్యాపారవేత్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం సరికాదంటున్నారు. అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. అనేక మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇల్లు చక్కది పెట్టుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోకుండా, ఇక్కడ వేధింపులు ఆపకుండా మీరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నామంటే అది మంచి ఫలితాలు రావనేది నా అనుమానం. సో ఫైనల్ గా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దావోస్ పెట్టుబడుల రూపంలో 25,750 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని, తమ 2 ఏళ్ల పాలనలోని 2 లక్షల కోట్లు దాటాయని కాంగ్రెస్ అంటోంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు పెట్టుబడులను స్వాగతించాలంటున్నారు. మొత్తంగా దావోస్ డీల్స్ చుట్టూ మాటర్, సవాళ్లు, ప్రతి సవాళ్లు అన్నట్లుగా మారింది. నేను ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ప్రతిపక్షాలకి మీ దారో అయితో పలుకుతా ఉన్నాను.
మంచి పనులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడైనా కనీసం హర్షం ప్రకటించండి. అనునిత్యం రాజకీయాలు చేయడం మానండి. ప్రజాస్వామ్యం మీద విలువలుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర మంత్రులు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడుల పట్ల మీరు కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ఇదే అంశంపై మనతో చర్చ